ఈరోజు ఒక పండగ వాతావరణంగా మన రాజీవ్ కాలనీ పంచాయతీలో మరాఠీ కాలనీ యందు మరాఠీ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఘనంగా ఆహ్వానించి ఈ మన ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లని అందరూ ఇంటింటికి కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ పంపిణీ చేయడం జరిగింది. మరాఠీ వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి పండుగ వాతావరణంగా జెండాలు కట్టుకొని ఎంతో సంతోషంగా ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. అదే కాకుండా మైనార్టీలకు కూడా ఇప్పుడే మనకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ రిక్షా కాలనీలో ఉన్న మసీద్కి అతి తొందరలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తామన్నారు. అదే కాకుండా ఇంకా కమ్యూనిటీ హాల్ కూడా అడిగారు. వాళ్ళు అది కూడా కాలనీ ప్రజలు ఇప్పుడే మన ఎమ్మెల్యే సార్ గారు దృష్టికి తీసుకెళ్లారు. కరెంటు ఉచితంగా ఎన్ని ఇండ్లుంటే కూడా అన్నింటికి కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీకి కూడా అతి తొందరలోనే వితిన్ నెక్స్ట్ మంత్కి అది అప్లికేబుల్ అయ్యేటట్టుగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోమని చెప్పి చెప్పారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. మైనార్టీ వాళ్ళందరూ అందరూ కూడా హాజరయ్యి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేశారు. ఇప్పుడు రాజీవ్ కాలనీ కుటుంబ సభ్యులందరూ, టీడీపీ కుటుంబ సభ్యులందరూ విచ్చేసి ఈ ప్రోగ్రాంని ఎంతో ఘన స్వాగతంగా సక్సెస్ చేసినారు. మన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారికి, ఎమ్మెల్యే సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చూడండి భాయ్, మాకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే సార్ గారు మన అనంతపురంకి ఎమ్మెల్యేగా గెలిచినగా మా మైనార్టీలకి ఎంతో చేశాడు. మేము మసీదు కోసం దాదాపు ఇంతకుముందు ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాము. ఆ ఎమ్మెల్యే గారు కూడా చూద్దాంలే అన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు. కానీ మేము సార్ గారిని ఎప్పుడైతే కలిసి అడిగామో వెంటనే ఆయన హరియాణతో చెప్పి ఏమైనా ఏ దాని కిందైనా పెట్టేసి వాళ్ళకు కాంపౌండ్ కూడా శాంక్షన్ అయ్యేటట్టు చేయని చెప్పేసి దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అంతేకాకుండా మీకు ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయడమే వచ్చి కలుస్తాను, నేను మీ సమస్యలు ఏమన్నా తీరుస్తానని చెప్పేసి అంటున్నాడు. మా మైనార్టీలకి ఎమ్మెల్యే సారు చాలా ప్రత్యేక స్థానం ఇస్తున్నాడు. అందుకోసం చాలా ధన్యవాదాలు.